మేము 447 సర్వే నంబర్ మండిగిరి, దానికి సంబంధించినటువంటి ల్యాండు కబ్జా చేసినారనేది ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి నిన్న ఎమ్మెల్యే గారు కూడా ఇది కబ్జా చేయడం జరిగింది, జయరామ్ రెడ్డి చేసినాడని చెప్పి అన్నారు. యాక్చువల్గా ఇది 1995లో కత్తి కిష్టమ్మ రిజిస్టర్ చేసుకుంది వాళ్ళ దగ్గర. ఎవరు శివన్న, శేషన్న, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, శ్రీరాములు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ డాక్యుమెంట్ ద్వారా ఈమె కత్తి కిష్టం ఈమె పొందడం జరిగింది రిజిస్టర్ ద్వారా. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 2020లో కోర్టుకు పోయినారు, ఏమని మేము అమ్ములేమని. కోర్టుకు పోయితే కోర్టులో మా కోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ జిల్లా కోర్టులో వాళ్ళు ఎవరికి అమ్మొద్దు, అమ్మకాలు బంద్ చేయాలా, లావాదేవీలన్నీ బంద్ చేయాలని చెప్పి కోర్టులో వాళ్ళు చేయడం వల్ల జిల్లా కోర్టు ఏం చేసిందంటే ఇది 2020లో 21లో ఈ గుడిసె కిష్టమ్మ లావాదేవీలు అమ్ముకోవచ్చు అనే జడ్జిమెంట్ జిల్లా కోర్టు ఇచ్చింది. తర్వాత హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. ఈ 2 జడ్జిమెంట్లు ఇచ్చినాయి. తర్వాత రిజిస్టర్ ద్వారా వాళ్ళు ఈమె కొనుక్కోవడం జరిగింది. ఇవన్నీ ఉన్నా కూడా ఈ ల్యాండ్ మీద ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ని చెప్పి రెడ్ మార్క్ వేయించడం జరిగింది. మేము ఈ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లన్నీ కూడా చూపించి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ నుంచి ఆ రెడ్ మార్క్ తీయించడం జరిగింది. మళ్ళీ నిన్నటి దినము మన ఎమ్మెల్యే గారు ఏదైతే లెటర్ రాసి మేము రిజిస్టర్లు జరగకుండా లెటర్ రాస్తానని చెప్పినాడు. అయితే జిల్లా కోర్టు, హైకోర్టు 2 కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. నేను కూడా ఎమ్మెల్యే గారిని మేము కలిసాము. ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే పూర్తి నేను స్టడీ చేయలేదు, దాన్ని స్టడీ చేస్తాం, ఎవరికి న్యాయం అంటే వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక హక్కు భూ ఆధునంలో భూ కబ్జా జరుగుతుందనే నెపంతో అసలు హక్కుదారులకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండదని చెప్పి అందరి మీద ఉండేది. న్యాయం అనేది అందరికీ ఉండాలి కదా. ఏదైనా చట్టవిరుద్ధంగా ఉంటే తగిన చర్యలు ఎవరైనా తీసుకోవచ్చు. దానికి మేము అందరూ కూడా సిద్ధంగా, చట్టానికి చట్టం దృష్టిలో అందరూ సమానులు కాబట్టి కోర్టు తీర్పులు ఇచ్చిన మళ్ళీ ఆపేస్తామని చెప్పడం అనేది సబబు కాదనుకుంటున్నాం మేము. అందుకోసమే మేము వీళ్ళు హక్కుగా పొందినటువంటి దాన్ని కబ్జా వీళ్ళు చేయలేదు, కబ్జా వీళ్ళు చేసేటోళ్ళు కాదు కదా. దౌర్జన్యపరులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని వదిలి ఈ అమాయకులైనటువంటి ఈ ఫ్యామిలీ మీద అనేక రూపాల దాడులు, ఎస్సీ ఎస్టీ కేసులు, రకరకాల ఆస్తి కలిగి ఉండడమే, ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అయ్యి ఆస్తి కలిగి ఉండడమే తప్ప చట్టబద్ధంగా ఆస్తి కలిగి ఉండొచ్చని చట్టం చెప్తున్నా ఇక్కడ ఆచరణ రూపంలో అనేక రూపాలు ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళు ఏ రాజకీయ పార్టీలో లేరు, కానీ ఆస్తి కలిగి ఉండడమే ఒక తప్పుగా భావించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, పెత్తందారులు, రౌడీలు వీళ్ళ మీద అనేక రూపాలు దాడులు చేస్తున్నారు. అవి ఆపాలని చెప్పి మా పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నేను. వీళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగినా వాళ్ళకి అండదండాలుగా ఉండాలని చెప్పి అందులో వచ్చి మా క్యాస్ట్, మా బంధువులు వీళ్ళు, మా వాళ్ళకే మేము సేవ్ చేసుకోలేకుంటే ఎట్లా అనేది ఒక ఇంత అన్యాయం జరిగిన వాస్తవంగా మేము ఇంతకుముందు సబ్ రిజిస్టర్కి చెప్పినాం, మీ మీడియా ముఖంగా జడ్జిమెంట్ ఉందని చెప్పినాము, ఇది అంత కరెక్ట్ ఉండే డాక్యుమెంట్ ఉందని చెప్పినాము. మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యే తగ్గిపోయి ఎమ్మెల్యేకి ఏదో ఏం చెప్పారో తెలియదు, కానీ ఎమ్మెల్యే గారు కూడా విలేకరుల సమావేశం పెట్టి చెప్పడం మీరందరూ కూడా ఈ డాక్యుమెంట్లను కూడా పరిశీలించాలి. ఇది మీడియా కాబట్టి మీరు ఇది మల్లేష్ అనే ఆయన, మల్లికార్జున అనే ఆయన కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. 447 సర్వే నంబర్ మేము అమ్మినాము, మాకు సంబంధం లేదని చెప్పే పత్రం ఇది. మళ్ళీ నిన్న ఎమ్మెల్యే పక్క నుండి మేము అమ్మలేదని చెప్పి ఆయన విలేకరుల సమక్షంలో చెప్పడం జరిగింది. ఇది ఎవరు తేల్చాలా న్యాయాన్ని? మీరు కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా దీంట్లో ఏమైనా తప్పులుంటే మేము బాధ్యులమవుతాం. మీరు కూడా మాతో ఉండేటువంటి డాక్యుమెంట్లను కూడా పరిశీలించండి. న్యాయాన్ని ఇప్పుడు ఆధునిక కోర్టు లేదా సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా మేము అన్నీ కూడా సబ్మిట్ చేసినాం, మాకు ఎట్లా హక్కు ఉందని.
ఆయన సబ్ రిజిస్టర్ కూడా మాకు ఆయన నేను ఇదేంటి రెడ్ మార్క్ పెట్టుకున్నా తప్పు అని చెప్పి ఒక లెటర్ కూడా ఇచ్చాడు మాకు. అన్ని రికార్డుగా ఉన్న మమ్మల్ని ఈ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి దయచేసి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరందరూ కూడా మనతో మీరు మేమందరూ కలిసి న్యాయం అందించే విధంగా మనం చూడాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ యొక్క ఉన్న నిజాన్ని ప్రజాబాహుళ్యానికి చెప్పాలని చెప్పి ఇది రామచంద్రప్ప నాయన మాకు 95లో చనిపోతే 91లో చనిపోయినాడు. అమ్ముకోకుండా ముందే చనిపోయినాడు. ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించారు వాళ్ళు, ఫేక్ డెత్ సర్టిఫికేట్. అంటే 95లో మేము కొంటే 91లో ఆయన చనిపోతే మేము ఆయన చనిపోయినాక మేము రిజిస్టర్ చేసుకున్నట్లు కదా అనే ఒక ఫేకు ప్రచారాన్ని లేదా ఆ రోజు 3 టౌన్ సిఐ శ్రీరాములకి ఇవన్నీ చూపించి వీళ్ళ మీద కత్తి ఆంజనేయుల మీద 2019 420 కేసు పెట్టించారు. 420 కేసు కత్తి ఆంజనేయులు కత్తి రవి మీద పెట్టారు. ఈ 2 కేసు వాళ్ళు పెడితే వీళ్ళతో ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిఐ శ్రీరాములకి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు సిఐడి ద్వారా విచారణ చేయించి ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్లు అని చెప్పి ఇచ్చినటువంటి ఇది మీరందరూ దీన్ని ఇవన్నీ డీటెయిల్గా మీరు ప్రజాబాహుళ్యంకి అందరికీ నాయకుల దృష్టి కూడా తీసుకుపోతే బాగుంటుందండి. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా? ఒక 1992లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, 1991లోన చనిపోయిన ఎట్లా డెత్ సర్టిఫికేట్ పుట్టించారు. వాస్తవంగా 1990 ఎప్పుడు చనిపోయాడో 1992లో మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. 1991లో ఫేక్గా రాసిచ్చినారు. 92లో అమ్మినాడు. ఆయన బతుకున్నప్పుడు అమ్మినాడు. మనం చెప్పి ఆయన ఫేక్ ఎప్పుడు ఇచ్చినారు? ఒరిజినల్ ఎప్పుడు చనిపోయినారు? ఒరిజినల్గా ఆయన 1995 95 ఎట్లా చెప్తాను? 95లో కూడా ఆయన ఇప్పుడు వాళ్ళు ఇది ఏం చెప్పారంటే ఆదోని మున్సిపాలిటీలో మేము అడిగినాం. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మా మున్సిపాలిటీలో నమోదు చేయలేదని చెప్పి ఇచ్చారు వాళ్ళు, ఆదోని మున్సిపాలిటీ వాళ్ళు. అవును, 1990 2 ఎకరాల 77 సెంట్లు 95 సంవత్సరంలో రిజిస్టర్ కాబడింది ఆదోని సబ్ రిజిస్టర్లో. వీళ్ళు దీన్ని మేము దీనిపైన వాళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే కోర్టులో 2020లో జిల్లా కోర్టు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ వకీల్ ద్వారా దీన్ని ఈ ల్యాండ్ ఎటువంటి అమ్మకాలు అవన్నీ జరగొద్దు అని చెప్పి కోర్టులో వాళ్ళు వాదించారు. మా లాయర్ వాదించి ఏం చేసినారంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో కిష్టమ్మ అమ్ముకోవచ్చు, కిష్టమ్మ ఈమె ద్వారా జిల్లా కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. ఈమె అమ్మవచ్చు కొనొచ్చని అమ్ముకోవచ్చని ఈమె ల్యాండ్. హైకోర్టులో కూడా అదే జడ్జిమెంట్ వచ్చింది. ఇవి 2 ఉన్నాయి ఇక్కడ. ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా ఎమ్మెల్యేకి చూపించినాం. ఆయన కూడా ఏమన్నారంటే 10 రోజుల తర్వాత నేనంతా స్టడీ చేస్తాను, వచ్చి మేము మన కూర్చొని మాట్లాడదామని చెప్పాడు. కానీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి అట్లా చెప్పాడని మేము భావిస్తున్నాం. ఈ విషయంలో జయరామ్ రెడ్డి మా 1995లో జయరామ్ రెడ్డి ఇక్కడ లేడు. మీకు తెలిసి లేడు కదా, ఉన్నాడా? 95లో ఉన్నాడు, లేడు కదా. మరి అయినప్పుడు సంబంధం ఎట్లా ఉంటుంది? నేను కూడా అది చెప్పినాము ఎమ్మెల్యే గారికి, జయరామ్ రెడ్డి సబ్జెక్టే కాదు మీరంటే, లేదు వాళ్ళు చెప్పినారు అట్లా అని. ఏదో మొత్తానికి వచ్చి ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ 95లో జయరామ్ రెడ్డి ఇక్కడ లేడు. కొన్నప్పుడు కబ్జా అప్పుడు చేసిండాలి కదా. అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారే చేయించారంట. సాయి ప్రసాద్ రెడ్డి ఏం చేయించింది లేదు. అసలు 95లో కొన్నాము. సాయి ప్రసాద్ రెడ్డి కూడా అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా లేరనుకుంటున్నాను నేను. మరి అప్పుడు ఉండిందా? ఇప్పుడు అట్లా ఎందుకో వాళ్ళ రాజకీయాలు మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎందుకోసం చెప్తున్నారో ఎమ్మెల్యే గారు కూడా జయరామ్ రెడ్డి పేరు ఎందుకు తీసారో తెలియదు. కానీ జయరామ్ రెడ్డికి 95లో ఇక్కడ లేడు ఆయన. మేము రికార్డెడ్గా జడ్జిమెంట్లు ఉన్నాయి. కత్తికి ఇష్టమే అసలైనటువంటి లబ్ధిదారి. హైకోర్టు జిల్లా కోర్టు 2 తీర్పులు ఉన్నాయి.
నిన్న ఎమ్మెల్యే దగ్గర వాళ్ళు బాధ్యత చెప్పారు ఏంటంటే ఊళ్ళో సంబంధించిన 2 ఎకరాల 77 సర్వేలలో ఆక్రమంగా ఆక్రమించారు, మాకు 7 చెట్లు మాత్రం మిగిల్చారు, ఆ 7 చెట్లు మీ పేరు రాసిస్తామని అప్పుడు మాకు అవునవునవును. మీరు కొనుగోలు చేసిన లబ్ధిదారు వాళ్ళు చెప్పారు. నిన్న యాక్చువల్లీ నిన్న ఎమ్మెల్యేతో చెప్పినటువంటి వాళ్ళు ఎవరు మల్లికార్జున అని ఆయన దీంట్లో లబ్ధిదారుడు కాదు, అమ్మిందంటే లేడు ఆయన భూమి ఎక్కడుందో ఆయన తెలుసుకోవాలి. కానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన ఆయన వాళ్ళు. కానీ ఆయన ఇంతకు ముందు ఈ 447 సర్వే నంబరు మేము ఇది కత్తికి ఇష్టం కమ్మేనని చెప్పి ఆయన కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. ఎవరు? నిన్న ఎమ్మెల్యే సమక్షంలో ఉన్నటువంటి మల్లికార్జున. ఇది విషయం. అప్పుడు మేము కష్టపడి మేము కొన్నామంతా చీరలమ్మి కష్టపడి మా ఇంటైన పత్రాలు రాసి అన్నీ చేసి మేము కొనింది. వాళ్ళకి అన్యాయంగా పాల్గొనలేము మేము, అంత అన్యాయస్తుల వాళ్ళంతా. ఇప్పుడు మధ్యలో మేమంతా కొన్నాక వాళ్ళ ఆయన చనిపోయినాక వస్తే ఎట్లా? ఆ పిల్లోడు కూడా పుట్టలేకుండా 30 సంవత్సరాల కొనేది. ఇప్పుడు కాదు అది కొనింది, 30 సంవత్సరాల కొనింది అది. ఇప్పుడే వచ్చి నాది నీది అంటే ఎట్లయితుంది? అది మేము కదా ఊకున్నాము, ఇంకోరైతే వాళ్ళని తన్ని అక్కడ పరిస్థితుంది.